It's a snow day, January 8th and 9th. Snow days in my place. Enjoyed a lot. Actually, what is snow? Snow is small and soft pieces of ice. They are frozen water crystals. Snow is a type of precipitation. They fall from the sky, and my son was wondering how the ice is falling from sky, and he is so curious to know about it. But we enjoyed a lot. I danced after so many years out of my wow. And I was wearing only short and a shirt. Nothing is early morning, like 8 o'clock, I guess. It's a nice experience. And I took a small break for like 5 to 10 minutes. And I wear my jacket. Again, I'm back. Wow, it's superb, And no words to explain. In USA, this is my 6th year experiencing snow. Dhul chala re, dhul chala re, barish gira re, barish gira re. ఏమిరా ఏం చేస్తున్నావు అంటే మంచులో మంచి డ్యాన్స్ వేసినాము, వీరు లేదు పెగ్గు లేదు, నేను తాగలేను, అడ్డు బ్యాడు ఒకడు. అదంతా ఫన్గా చేసుకున్నామండి అంతే. చూసారా, మా ఇంటి మొత్తం స్నోతో నిండిపోయింది. కాకపోతే ఇది ఫస్ట్ స్నో అన్నమాట. కొద్దిగానే కనబడుతుంది. 1 ఇంచ్, అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు. కానీ చాలా జాగ్రత్తగా నడవాలి ఐస్లో, ఎందుకంటే జారుతాము. అది బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మంచి షూస్ వేసుకోవాలి. సో దీనికని చెప్పి నా స్పెషల్ షూస్ ఉన్నాయి. అవి దే ఆర్ లైక్ మంచి గ్రిప్ ఉంటుందన్నమాట. చూసారు, నడుస్తుంటే ఆ పెచ్చులు వేసిపోతున్నాయి. డిడ్ యు సీ దట్? యా, వెన్ ఐ వాక్ that total ice is gone. It's a joyful day and enjoy. Wow. But I like very, very cool weather, and we're staying upstairs. Diggy. No music, nothing. Just enjoy. కాకపోతే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుప్పిగంతులు, దిస్ ఇస్ కాల్ కుప్పిగంతులు, నడ్డు ఊపడం. ఏం చేస్తాం, ఒళ్ళలా ఉంది మరి. మా అబ్బాయి కూడా బాగా ఎంజాయ్ చేశాడు. పెద్దగా అరుస్తున్నాం. ఇంట్లో ఇది ఏంటంటే ఇది మామూలుగా ఏదో టైంపాస్ వీడియో అనుకోండి. ఇది చూస్తూ మీరు ఆ వ్యూస్ గురించి అని చెప్పేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓన్లీ మెమరీస్, నాకంటూ ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవడానికి ఉపయోగపడతాయి. బ్రహ్మానందం గారు వచ్చేసారు, అప్పుడే టక్ జారినా కానీ మరి మిగతా వాళ్ళ ముందు మనం జారినట్టు కనపడకూడదు కదా. అందుకని చెప్పి అలా చిన్న నడ్డు వంకిందనమాట, అంతే. అలా కవరింగ్ చేస్తుంటాం. ఈ వీడియో ఏదో సరదాగా పెట్టుకున్నాండి. మీరు దీన్ని చూస్తూ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే మంచిగా చదువుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. దీని తర్వాత మళ్ళీ ఇంకో డ్యాన్స్ కూడా వేసానండో ఈ చెట్టు పక్కన కూర్చొని, అలా అన్నమాట. ఏదో నడిచిపోతుంది జీవితం. వారం రోజు నుంచి గరికపాటి కాయ గురించి ఫుల్ వేసేసారు. ఇంకా నిన్నటి నుంచేమో తిరుమల గురించి వేస్తున్నారు. కొద్దిగా రిలాక్స్ వచ్చిందనమాట. లేదా యూట్యూబ్ మొత్తం ఓపెన్ చేస్తే గరికపాటి, కామేశ్వరి అందరినీ మర్చిపోయి వాళ్ళిద్దరిని పట్టుకున్నారండి. సో మన వాళ్ళకి అసలు ఏం చెప్పాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. నేను రికార్డ్ చేసేటప్పుడు నా గొంతు బొంగులు పోతూ ఉంటుంది. మిగతాప్పుడు బాగానే ఉంటుంది అనుకోండి, అని ఎగరటానికి. జాగ్రత్తగా నడవలను, జారుతాం, ఓకేనా. మా శ్రీమతి గారు తీశారు, అది సెల్ఫీ స్టిక్ తీసుకొని చాలా పెద్దగా పెట్టేసి థ్యాంక్ యూ అనుకుంటూ పైకి వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏంటంటే ఇది మా అబ్బాయిది బెలూన్ ఎగిరిపోయిందండి.
బెలూన్ తీసుకొచ్చాడు, గ్యాస్ బెలూన్. ఫిష్ కాకి లల్లల్లా లల్లల్లా లల్లల్లా. ఏమిటో వయసులో జీవితం మధురమే. ఇట్లా ఐస్ పడ్డప్పుడేను పులిహోర, మిరపకాయ బజ్జీలు తింటాం చాలా ఇష్టపడతాను. సో నా టేస్ట్ తెలుసు కదా, మా ఆవిడ తయారు చేసి పెట్టేసింది. దాంతోపాటు కొన్ని వడియాలు, పప్పుసారు పులుసు అండి, బెండకాయ పులుసు సూపర్ ఉంది. మా నైబరు తీసేస్తుంది బండి చక్క 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 చక్క. ఇది కాస్త ఎత్తులో తీసానన్నమాట. దీనిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, జస్ట్ మంచు పడుతుంది, వీడియో తీసాం ఫోన్లో, దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. డో నాట్ వేస్ట్ యువర్ టైం. ఏదో నా గురించి అని పెట్టుకుంటున్నాను, అంతమించి ఏం లేదు. ఇంటి పైకప్పు, దానిలోంచి పొగ వస్తుంది చూసారా. ఇంకా హీటర్ వేసాం కదా, ఆ హీటర్కి ఆ లోపల నుంచి ఇంకా పొగ వచ్చేస్తూ ఉంటుంది బయటికి. అందులో మా అబ్బాయి వచ్చాడు, బెలూన్ ఎగిరిపోయింది. చాలాసేపు చూసాను ఆ వీడియో. అయితే 3-4 వీడియోలు కలిపి పెట్టినట్టున్నానండి. ఇది పొద్దున్న మళ్ళీ ఫస్ట్ రౌండ్లో వేసిన డ్యాన్స్ అని మా అబ్బాయి పరిగెడుతున్నాడు అక్కడ. అంటే యాక్చువల్గా ఏంటంటే మాకు సెలవు ఇచ్చారు, మిగతా అందరూ వెళ్ళిపోయారు అనమాట పొద్దున్నే. ఇంకా మాకు సెలవు ఉండటంతో మేమే ఉన్నాం బయట. మనకి కొత్త వింత కదా, సంవత్సరానికి 1-2 సార్లు పడుతుంది. డిడ్డ అడ్డ అడ్డ డెడ్డ అడ్డ అడ్డ మామూలుగా ఉండదు. మరి మన డ్యాన్స్ అయితే అది ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, మన నారాయణమూర్తి వేసినట్టు. అంటే ఎర్రదండ ఎర్రదండలో దండ మావాడు. అయ్యో, ఇంకా పొద్దున్న ఇంకా వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 0 విజిబిలిటీ వచ్చుద్ది అనమాట. అంటే ఇంకా ఎదురుగున్న వెహికల్స్